సో చెప్పండి అన్న, అసలు ఓయూలో సీనియర్ ప్రొఫెసర్స్ ఏవైతే ఉన్నాయో అందులో అవకతవకలు జరిగాయని చెప్తున్నారు కదా. అవును. సో ఏం జరిగాయి, అసలు ఏం జరిగిందో చెప్పరా అన్న? దాదాపు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటివరకు 3 సార్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించడం జరిగింది. సీనియర్ ప్రొఫెసర్స్కి పదోన్నతులు కల్పించడం జరిగింది. ఒక ప్రొఫెసరు సీనియర్ ప్రొఫెసర్ కావాలంటే ఆ ప్రొఫెసరు దాదాపు 10 రీసెర్చ్ ఆర్టికల్స్, అదేవిధంగా అతను ఒక ఇద్దరు విద్యార్థులకు పిహెచ్డి గైడ్ చేసి ఆ విద్యార్థులు పిహెచ్డి అవార్డు అయి ఉండాలి. ఇప్పటి వరకు 53 మంది అప్లై చేసుకుంటే 51 మందికి దాదాపు అందరికీ పరిశీలన చేసి ఆ 51 మందికి కూడా సీనియర్ ప్రొఫెసర్లలో పదోన్నతి కల్పించడం జరిగింది. కానీ ఇటీవల ఒక విషయం బయటకు వచ్చింది ఏంటంటే, ఒక ప్రొఫెసరు తనది కాని రీసెర్చ్ ఆర్టికల్ను తనదిగా చెప్పుకుంటూ ఒక వేరే ఫారిన్ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ప్రొఫెసర్స్ రాసినటువంటి ఆర్టికల్ను తను రాసినట్టుగా చెప్పుకొని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి సమర్పించి ఆయన సీనియర్ ప్రొఫెసర్గా అయినటువంటి పరిస్థితి. సో సీనియర్ ప్రొఫెసర్ మీకు ఎలా తెలుసు అన్న అతనే అది చేసిండు, సో అండ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు తీసుకొచ్చారని మీకు ఎలా తెలిసింది? ఇవన్నీ మేము కాదు, దాదాపు ఉస్మాన్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్స్గా అప్లై చేసుకున్నటువంటి కొంతమంది ప్రొఫెసర్స్, ఎలిజిబుల్ ప్రొఫెసర్స్, వాళ్ళకి సీనియర్ ప్రొఫెసర్ రావాలి, కానీ వాళ్ళపైన కక్షపూరితంగా వాళ్ళకు సీనియర్ ప్రొఫెసర్ ఇవ్వకుండా చేసిరు. కాబట్టి అతను ఆర్టీఐ చేసి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంటే ఏం జరిగింది, ఈ 51 మందికి ఏ విధంగా ఇచ్చారు, వీళ్ళకు అర్హతలు ఉన్నాయా లేవా, ఉంటే ఏమున్నాయని చెప్పేసి మొత్తం ఆర్టీఐ ద్వారా ఆధారాలు సేకరించిన తర్వాత ఒక ఆర్టికల్ను వాళ్ళు మనకు గూగుల్ స్కాలర్లో వెళ్ళి చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినప్పుడు ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ ఇంతకుముందే వేరే ఆర్టికల్స్ ఫారిన్ ఆథర్స్ తోటి పబ్లిష్ అయ్యింది. కానీ అతని ఆ ఆర్టికల్ను తన ఆర్టికల్గా పబ్లిష్ చేస్తూ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతి పొందిండు. ఆ సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతితో పాటు ఇక్కడ ఆ సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతితో పాటు కొన్ని అంటే శాలరీ అనేది పెరుగుతుంది. కానీ ఇక్కడ విద్యార్థులకు చేసింది అయితే ఏం లేదు. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కూడా ఏదైతే రీసెర్చ్ ఆర్టికల్స్ సమర్పించిండో సీనియర్ ప్రొఫెసర్ కావడానికి, అవి యూజీసీ కేర్ లిస్ట్లో లేవు, అదేవిధంగా స్కోపస్లో లేవు, వెబ్ ఆఫ్ సైన్స్లో లేవు. అట్లాంటి జర్నల్స్లో పబ్లిష్ అయినటువంటి వాటికే విలువ ఉంటుంది. ఆ 10 పేపర్లు కూడా ఇట్లాంటి 3 దానిలలో పబ్లిష్ అయినటువంటి వాళ్ళకే మనకు సీనియర్ ప్రొఫెసర్ అనేది ఇవ్వాలి. కానీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గారికి కూడా ఈ 3 దానిలలో కూడా కొన్ని పబ్లిష్ కాలేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు. కాబట్టి మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఏఏ సబ్ కౌన్సిల్గా మేము ఈరోజు మనకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నిర్వహించినప్పుడు మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటివరకు జరిగినటువంటి సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతులు ఏదైతే ఉందో దాదాపు 53 మంది అప్లై చేసుకున్నారు, 51 మందికి మీరు పదోన్నతులు కల్పించారు కదా. మరి అందులో ఎంతమంది అవి అంటే వాళ్ళవి కాని పేపర్లు వాళ్ళవిగా సబ్మిట్ చేసి అవకతవకలకు పాల్పడ్డారు, వాళ్ళందరిపైన విచారణ జరిపించాలి, వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళందరికీ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నటువంటి సీనియర్ ప్రొఫెసర్స్గా తీసుకున్నటువంటి శాలరీ ఏదైతుందో దాన్ని ఉస్మాన్ యూనివర్సిటీకి మళ్ళీ రికవర్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఏఎస్ఎఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మేము ఆర్ట్స్ కళాశాల ముందు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.